వనపర్తి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లు. ఉమ్మడి జిల్లాలో ఒక రూల్, వనపర్తిలో మరొక రూల్. కోరబడిన కలెక్టర్ పర్యవేక్షణ. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగేందర్ గౌడ్. ఫిబ్రవరి సెక్టార్కు రీటెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. అది నిన్న 30 తారీఖు 9వ నెల లాస్ట్ డేట్ ఉండే. ఇవాళ ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసే ప్రక్రియలో ఫస్ట్ టెక్నికల్ ఫామ్ చూస్తారు అధికారులు. టెక్నికల్ ఫామ్ చూసేటప్పుడు మన అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు, సివిల్ సప్లై డిఎం గారు ఉంటారు, తర్వాత ఆర్టీఓకి సంబంధించి ఒక టీం ఉంటారు. ఈ వెహికల్స్, లీజ్ వెహికల్స్, పర్మనెంట్ వెహికల్స్, దానికి సంబంధించిన ఆర్సీలు, ఇన్సూరెన్సులు, పొల్యూషన్ అవన్నీ చూసేది. మరి దాంట్లో భాగంగానే ఫామ్ 24 ఉంటుంది. ఆ 24 సంబంధించిన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వెహికల్స్ పెట్టినప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఆర్టీఓ నుంచి ఒక ఫామ్ ఇచ్చారు. ఆన్లైన్ డౌన్లోడ్ చేస్తే దాని మీద వాళ్ళు రౌండ్ సీల్ కొట్టించారు. రౌండ్ సీల్ ముద్ర స్టాంప్ వేసిన తర్వాత దాని కింద సంతకం లేదు అని చెప్పి ఫామ్ కూడా రిజెక్ట్ చేసి ఎంబడి డిస్క్వాలిఫై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న డిఎం గారు. నిజంగా అదే జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి ఫామ్లు ఈరోజు కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, జడ్చర్ల కానీ ఎక్కడెక్కడో అన్నితో కూడా అంత క్వాలిఫై చేసారు. మళ్ళీ వనపర్తి డిఓ వాంటెడ్లీ అసలు ఎందుకు మీకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే, అవతల ఫామ్ వేసిన వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి వారే చేస్తున్నారు. మరి వారికి అనుకూలంగా నీకు అంత అత్యుత్సాహం ఏంది డిఎం గారు అడుగుతా ఉన్నా. నిజంగా కూడా ఫామ్కి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము అడిగినాం. వీళ్ళ తరపున వెళ్ళి కంపెనీ వేస్తే వాళ్ళ తరపున వెళ్ళి లక్ష్మీ శాస్త్ర కంపెనీ వాళ్ళు దాంట్లో టెండర్ వేస్తే మాకు అన్యాయం జరిగింది అని మేము అలా వెళ్ళి, అయ్యా మీకు ఏమైనా డౌట్ ఉంటే వనపర్తి ఆర్టీఓ గారిని పిలిపించి సర్టిఫై చేయండి, నాగర్ కర్నూలు ఆర్టీఓ గారు పిలిపించండి, వాళ్ళే ఇష్యూ చేశారు కదా. నిజంగా వాళ్ళు ఇష్యూ చేయకుంటే వాళ్ళు ఒకరు ఇబ్బందికరంగా ఉంటే అభ్యంతరం లేదని చెప్తే వనపర్తి ఆర్టీఓ గారికి మేము చేసి అడుగుతున్నామో మాకేం అభ్యంతరం లేదు, ఆ డిఎం గారే కావాల్సుకొని చేస్తుందనే భావన వ్యక్తం అవుతుంది వాళ్ళ మాటలలో. మరి ఆర్టీఓ వచ్చిన సిబ్బంది ఏమో వాళ్ళకేం తెలియదు, కానిస్టేబుల్స్ వాళ్ళేమో తెలియదంటే ఎవరు మనం కానిస్టేబుల్స్ కానీ కింద అథారిటీ చేసినప్పుడు ఎవరు చేయాలి? అథారిటీ పర్సన్ను ఆర్టీఓ గారిని పిలిపించి ఆమెతోన ఓకే చేసి అప్రూవల్ చేయండి, ఆమె అభిప్రాయం తీసుకొని చేయాలి. ఆమె అభిప్రాయం తీసుకోకుండా డిస్క్వాలిఫైకి నీకే పవర్స్ ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ లేరు, వీసీలో ఉన్నారు. అత్యుత్సాహంతో డిస్క్వాలిఫైర్ వస్తుంది డిఎం. అంతే. ఎన్ని డబ్బులు తీసుకున్నావు అవతలతోనని? ఎందుకు లాలుచి పడుతున్నావు? మొన్న ఈ మధ్యలో పేపర్లు వచ్చినావు డిఎం గారి గురించి, అంతా అవినీతిపరుడు, మొత్తం లక్షల ముట్టలు చెప్పినాను. నీవు ఎప్పుడు వచ్చినావు జిల్లాకు? అప్పుడే దుకాణం స్టార్ట్ చేసినావు, లక్షలు తింటా ఉన్నావు. ఎన్ని లక్షలు కమ్ముడు పోయి నువ్వు ఈ పదంగా చేస్తున్నావు అని చెప్పి డిఎం గారు అడుగుతున్నావు. ఖచ్చితంగా బిడ్డని నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా సివిల్ సప్లై శాఖ అధికారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నీ మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా మేము లీగల్గా కూడా వెళ్తాం. ఈ టెండర్ పైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే జిల్లా వనపర్తి జిల్లా అంతా కూడా అధికారులు ఇదే విధంగా తయారు. మొన్న చూసిన విఎస్ గారు 4 రోజులు అవుతుంది, యాక్షన్ లేదు. ఏమనంటే కలెక్టర్ గారు రోజు కలుస్తూనే ఉన్నాం, యాక్షన్ తీసుకుంటూ ఉంటారు, ఇంతవరకు యాక్షన్ లేదు. ఇప్పుడు సివిల్ సప్లై డిఎం గారు తయారైనరు. నీవు నిజంగా అంత ప్రొసీజర్ ఫాలో అయితే ఉంటే రైస్ మిల్లర్తో ఎందుకు వసూలు ధాన్యం పెట్టించుకుంటలేవు? మళ్ళీ 72 మంది డిఫాల్టర్లు ఉంటే ఎందుకు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతావు? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? మరి నీ ఎక్కడుంది నీ చిత్తశుద్ధి? అంటే కేవలము నీకు ఎవరైతే డబ్బులు ఇస్తుంటారో వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తే అమాయకులను ఈరోజు బలి చేస్తూ ఉన్నావా? అంటే జనరల్గా ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే మిగులు కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఎవరు తక్కువ టెండర్కి వేస్తే కోర్టు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. కానీ టెక్నికల్ పేరుతోన ఈరోజు వాళ్ళ ఎక్సైజ్ చేసిన వాళ్ళకు ఈరోజు టెండర్ కట్టబెట్టే ప్రయత్నం ఏదైతే డిఎం గారు చేస్తున్నారో దీన్ని పూర్తిగా మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన ఖండిస్తాను. వనపర్తి జిల్లా ప్రజల తరపున ఈరోజు ఏ అధికారి తప్పు చేసినా ప్రజాపాలనలో ప్రజలకు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండాలనేది మా లక్ష్యం. ఏ ఉద్దేశంతోనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు దాని అనుగుణంగా ఈ అధికారులు పనిచేయాలన్నదే మా ఉద్దేశం. కానీ అవి ఎక్కడ కూడా ఇక్కడ జిల్లాలో నెరవేరట్లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఈ అంశం పైన మేము రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా డిఎం గారి మీద ఫిర్యాదు చేసి డిఎం గారిని వనపర్తి జిల్లా నుంచి పంపించే వరకు కూడా ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.